అత్యంత విచారకరమైనటువంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో సిఘాచి పరిశ్రమలో జరిగి రేపు 30వ తారీఖు సంవత్సరం గడుస్తూ ఉంది. సిఘాచి పరిశ్రమ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల అక్కడ జరిగినటువంటి పారిశ్రామిక ప్రమాదంలో 54 మంది మృత్యువాత పడ్డారు. వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తానన్నటువంటి యాజమాన్యం కానీ, ₹1 కోటి కుటుంబానికి ఇప్పిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఏడాది కాలంలో ఏమాత్రం అది పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటిదాకా చనిపోయినటువంటి కుటుంబాల్లో కేవలం ఒక ₹50 లక్షల వరకు మాత్రమే, 42 లక్షల నుంచి 50 లక్షలు మాత్రమే ఇప్పటిదాకా నష్టపరిహారం అందాయి. మిగతా డబ్బుల కోసం ఆ కుటుంబాలు అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళ దగ్గరికి తిరుగుతున్నా కూడా అటు జిల్లా లేబర్ అధికారులు కానీ, లేదంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పరిశ్రమ యాజమాన్యం కానీ పట్టించుకోకుండా చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. మరి ఏడాది అయిపోతుంది, చాలామందికి గాయాలయ్యాయి. ఆ గాయాల్లో అయినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా కనీసం పనిచేసుకునేటువంటి పరిస్థితి లేదు. కంపెనీ మూతపడడంతో అనేక మందికి ఉపాధి కోల్పోయారు. మరి వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం చేయాల్సినటువంటి యాజమాన్యం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఇప్పుడు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అందుకే ఈ 30వ తారీఖు అవుతున్నటువంటి సందర్భంగా, ఏడాది అవుతున్నటువంటి సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రకటించినటువంటి, ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ₹1 కోటి వెంటనే ఆ కుటుంబాలకు నష్టపరిహారంగా అందాలని, అట్లనే ప్రమాదంలో గాయపడ్డటువంటి వాళ్ళకి అవసరమైన చికిత్స చేయించడంతో పాటు వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులకు ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పి ఈ 3 డిమాండ్లు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.